హలో అందరికి. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇంట్లో దోశలు కానీ ఇడ్లీలు కానీ ఏం లేవంట. దాని బదులు ఏం ఇంట్లో చేసి పెడుతుంది ఉదయాన్నే మేము ఏం తింటామని చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూస్తుంది సంగటి నైట్ చేసి పెడుతుంది. పొద్దున్న లేవగానే ఇది తినాలంట. ఇది తినడం వల్ల ఎండబెట్ట నుంచి కొంచెం కాపాడుకునే వాళ్ళం అవుతాం మనము. అందుకని దోశలు లేవు ఇడ్లీలు లేవు, ఇదే తినండి ఉదయం రోజు అని చెప్తుంది. రోజు చేసి పెడతా అంటే ఎండాకాలం పోయిందాక. దీంట్లో పెరిగేసుకుందాం. చూసారా, ఇందులో మేగడ ఉంటుంది అనమాట. కొంచెం మేగడ అంటే ఇష్టం. మేగడ వేసుకుంటే కొంచెం తినబుద్ధి అవుతుంది, అందుకని మేగడ వేసుకుంటా. అని ఇది ఉట్టిగా పోదు, ఏదైనా పచ్చిమిర్చి ఉండాల్సిందే. ఇదైతే ఎంత ఉన్న అన్నమైనా సరే దీన్ని తిన్నామంటే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది మా సమ్మర్లో ఉదయం ఏం కాదు 9-10 అవుతుంది అనమాట మేము తినేసరికి. ఆ టైంలో తినేస్తాం. ఇంకా ఎండ వచ్చినా కూడా పెద్దగా అనిపించదు అనమాట. ఇంకా ఎండ ఎక్కువ సెగ్గా అట్లా ఎండబెట్ట అయితే తగలంటదు. ఫస్ట్లో అయితే ఈ పొద్దున్నే సద్దన్నం పడుతుంది అబ్బా బాబోయ్ అనుకున్నా. కానీ నిజం చెప్పాలంటే ఇది తిన్నాక కడుపులో చల్లగా ఉంటుంది. కానీ సంగట్లు పెరిగేసుకొని తిన్నా కూడా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అసలు ఎండ నుంచి తప్పించుకుంటాం, బెట్ట తగలకుండా ఉంటుంది సంగటి తినడం వల్ల. ఇదే ఉదయం పూట మేము తినే టిఫిన్ రోజు చేసి పెడుతుంది, రోజు తింటాం. దోశలు ఇడ్లీలు కట్టు అంతగా తినాలనుకుంటే ఇంకా నైట్ అనమాట. నైట్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా వాతావరణం, అప్పుడు తింటాము. అండ్ ఇప్పుడైతే సంగటి. ఇలా సంగటి తినే వాళ్ళు ఇంకా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బై బై. కానీ ఇలా తింటాం మంచిది.